మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్, అదాని పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, లార్సన్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటండి వాటి మార్కెట్ ఎలా ఉంది? ఏ అంశాలు వాటి మార్కెట్ ని ప్రభావితం చేస్తా ఉన్నాయి? ఈరోజు మార్కెట్స్ మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయింది. అయితే అక్కడి నుంచి నాన్ స్టాప్ గా మార్కెట్స్ డే హైస్ ని క్రాస్ చేసుకుంటూ 22,900 అంటే లైఫ్ టైమ్ హైస్ దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. అంటే మనకి లాస్ట్ ఫ్యూ డేస్ గా కానీ గమనిస్తే ఫ్యూ డేస్ కాదు, ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఒక 1 month గా నిఫ్టీ ఒకే రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఈ రోజు ఒక బిగ్ బ్రేక్అవుట్ అప్ సైడ్ వచ్చింది అనుకోవచ్చు. బట్ ఈ రోజు వచ్చినంత మాత్రం ఇక్కడి నుంచి మళ్ళీ రేపు కూడా అంటే నెక్స్ట్ 4 రోజుల్లో పెరుగుతుందని చెప్పలేం. బట్ ఓవరాల్ గా అయితే నిఫ్టీ ప్రస్తుతానికి ఒక అప్ ట్రెండ్ లోనే ఉంది. 22,927 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ముందు అనుకున్నట్టుగా 22,450 and 500 ఆ లెవెల్స్ లో నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ మనకి యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే ట్రెండ్ గాని ఇంకా అప్ ట్రెండ్ గాని ఇంకా కొనసాగింది అంటే ఈ సిరీస్ లోనే అంటే మే సిరీస్ లోనే నిఫ్టీ ఇక్కడ నుంచి ఒక 400 నుంచి 500 పాయింట్స్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ రోజు వచ్చిన అప్ ట్రెండ్ అంటే మన మార్కెట్ లోనే వచ్చింది. మన మార్కెట్స్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. 29,920 ఈ లెవెల్స్ లో ప్రస్తుతానికి ఉంది. 30,400 నుంచి 30,500 లెవెల్స్ దాకా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది ఈ సిరీస్ లోనే. అంటే మే ఎండింగ్ కి నెక్స్ట్ వీక్ మనకి మే సిరీస్ ఎండింగ్ అవుతుంది ఎప్పుడో ప్రకారము 30వ తారీఖు అనమాట. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి June 4th ఒక బిగ్ ఈవెంట్ ఉంది. సో రిజల్ట్స్ అనమాట. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ నేను అనుకోవడము ఆల్రెడీ అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న గవర్నమెంటే ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అవుట్కమ్ ఎలా ఉంటుంది అంటే రిజల్ట్స్ పరంగా లాస్ట్ టైం కన్నా ఈసారి బీజేపీకి ఎక్కువ వస్తాయా లేక తగ్గుతాయా అని దాని మీద మార్కెట్స్ రియాక్షన్ ఉంటుంది. ఒకవేళ కొంచెం తగ్గితే ఒక చిన్న నీజర్క్ రియాక్షన్ కిందకి రావచ్చేమో. అదర్వైజ్ మొత్తం సెటిల్ అయినాక ఒక 1 week మళ్ళీ ఓవరాల్ గా నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్ గానే ఉండొచ్చు. అంటే ఓవరాల్ గా నెక్స్ట్ 2-3 ఏళ్ళకి బాగానే ఉండొచ్చు. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం సెల్లింగ్ అనేది నా ఉద్దేశం ప్రకారం ఈ ఇయర్ అంతా కూడా కొనసాగవచ్చు. ఈవెన్ ఈ రోజు కూడా మీకు నిఫ్టీ ఎంత పెద్ద ర్యాలీ చూస్తే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే మనకి 1018 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 976 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే ఈక్వల్ గా ఉన్నాయి. అంటే మెజారిటీ స్టాక్స్ పెరుగుతున్నా కూడా ఈ రోజు పడే స్టాక్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. లాస్ట్ 3-4 రోజులు గమనిస్తే మనకి డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ తర్వాత ఫండమెంటల్స్ గా వీక్ ఉన్న స్టాక్స్ లో ప్రాఫిట్స్ ని తీసుకోమని చెప్తాను. కాలర్ ఉన్నారు, నాగేశ్వరరావు కాల్ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి. శేషు గారితో మీకు ఉన్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే శేషు గారు. సార్ కొచ్చిన్ షిప్ యార్డ్, గార్డెన్ రీచ్, మజ్గాన్ డాక్ ఈ మూడు ఈ రేట్లో బై చేస్తే మూడిట్లో ఏది మంచిది? కొచ్చిన్ షిప్ యార్డ్ తర్వాత గార్డెన్ రీచ్, మజ్గాన్ డాక్. ఓకే అండి. ఇవన్నీ మంచి చెడు అనేది లేదండి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. కొచ్చి షిప్ యార్డ్ కానివ్వండి, తర్వాత మ్యాజిగాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయంటే పిఎస్సి కంపెనీస్ లో ఒక ఎప్పుడు లేని విధంగా ఒక బ్రహ్మాండమైన అప్ ట్రెండ్ ఉంది. సో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా మనకి పిఎస్సి కంపెనీస్ అన్ని కూడా పెరుగుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇవి ఎంతవరకు వెళ్తాయి ఏంటి అనేది మనం ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేరు. కాకపోతే వీటిలో ఎగ్జిట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొచ్చి షిప్ యార్డే చెప్తాను. కొచ్చి షిప్ యార్డ్ కానీ గమనిస్తే 2019 లో 3,000 కోట్లు ఉంది రెవెన్యూస్. ఈ రోజు కూడా అంతే ఉన్నాయండి, అంతకుమించి పెరగలేదు. కానీ స్టాక్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది.
మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. అదే స్టాక్ అని గమనిస్తే 2019 200 ఉంటే ఈ రోజు 1800 ఉంది. అంటే రెవెన్యూస్ పెరగలేదు, ప్రాఫిట్స్ పెరగలేదు, ఓన్లీ స్టాక్ పెరిగింది. ఇదంతా కూడా ఏంటంటే థీమ్ అనమాట, పిఎస్యు థీమ్. అదే విధంగా మ్యాజగాన్ షిప్ యార్డ్, మ్యాజగాన్ గురించి అడిగారు. ఇది కూడా సేమ్. అంటే ఇది మరి దీంట్లో పర్లేదండి, దీంట్లో కంపారిటివ్లీ కొంచెం షిప్ యార్డ్ కన్నా దీంట్లో కొంత రెవెన్యూస్ పరంగా, బిజినెస్ పరంగా లాస్ట్ 2019 కి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయింది. సో ఇది పెరిగిందంటే ఒక మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇవి ఏంటంటే ఒక ఎలక్షన్స్ కి ముందు ఆ తర్వాత అని చెప్పలేం కానీ, బట్ ఎలక్షన్స్ కి అటు ఇటుగా ఒక రోజు అటు ఇటుగా మీరు ప్రాఫిట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ, ఫ్రెష్ బయింగ్ అనేది కరెక్ట్ కాదు. తర్వాత ఇవి పెరగడానికి మ్యాజగాన్ డాక్ షిప్ యార్డ్ పెరగడానికి ఇంకొక కారణం ఏంటి అంటే మెజారిటీ అంతా కూడా ప్రమోటర్స్ దగ్గర ఉంది. ప్రమోటర్ అంటే ఎవరు? గవర్నమెంట్. 84% గవర్నమెంట్ దగ్గర ఉంది. సో గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే బయట స్టాక్స్ ఉండవండి, బయట స్టాక్స్ ఉండవు. స్టాక్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా చిన్న బయింగ్ వచ్చినప్పుడు స్టాక్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా అర్థం చేసుకోండి. ఏదైనా కూడా ఈ 15-20 రోజుల్లో మీరు వీటితో ప్రాఫిట్స్ తీసుకోవాలి. అంతేగాని ఫ్రెష్ బయింగ్ అనేది వాళ్ళు తీసుకున్నప్పుడు ఫ్రెష్ బయింగ్, ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి శేష్ గారు. నా దగ్గర ఇండాగ్ రబ్బర్ అనేవి ఉన్నాయండి 100. ఏ స్టాక్ అండి? ఇండాగ్ రబ్బర్, ఇండాగ్, ఐ ఫర్ ఇండియా. మీరు అవసరం లేదు, మీరు స్టాక్ పేజ్ చెప్పండి, నాకు తెలుసు. మీరు స్టాక్ పేజ్ కరెక్ట్ చెప్పండి చాలు. ఇండాగ్ రబ్బర్, ఇండాగ్ రబ్బర్, ఇండాగ్ రబ్బర్ అండి. ఇండాగ్ రబ్బర్ చెప్పండి. ఇయర్లీ హైగా ఉంది కదా, ఉండమంటారా? ప్రాఫిట్ లో ఉన్నాను, ఎగ్జిట్ కమ్మంటారా? ఫండమెంటల్స్ ఎలాగున్నాయి? ఇంకొకటి జాయ్ భూషణ్ అనేది ఒకటి ఉన్నాయి, ఇది కూడా ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? ఎగ్జిట్ కమ్మంటారా? సార్ మీరు చెప్పినవన్నీ కూడా అండి ఇవి ఫండమెంటల్స్ గురించి చెప్పడానికి ఏమి ఉండదండి. మీరు చెప్పే స్టాక్స్ అని కూడా ఫండమెంటల్ గా పెరగటం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ హవా నడుస్తుంది కాబట్టి పెరుగుతున్నాయి. అంతకుమించి వీటి గురించి ఫండమెంటల్స్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? ఏం లేదండి. కాబట్టి ఏంటంటే చాలా చిన్న కంపెనీస్, చిన్న సైజ్ కంపెనీస్, మీకు అన్ని బాగున్నప్పుడు బాగుంటాయి. కాబట్టి ఏంటంటే మీరు ఇట్లా బాగున్నప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి అప్పటికప్పుడు తీసేసుకోండి. మీరు వన్స్ రివర్స్ అయిపోయి 20 అవర్స్ అయిపోతే మీరు ఎగ్జిట్ కాలేకపోతే ఇంకా జీవితంలో రావండి. కాబట్టి ఇండాగ్ రబ్బర్ కానీ తర్వాత ఇంకొక స్టాక్ మీరు చెప్పింది రెండు కూడా మీరు ఇట్లా పెరుగుతున్నప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. సార్ నెక్స్ట్ కమింగ్ వీక్ లో ఉన్న ఐపీఓస్ ఏంటి, ఏం బాగున్నాయి అనేది? నెక్స్ట్ వీక్ ఐపీఓస్ గురించి అయితే నేను ట్రాక్ చేయటం లేదండి, ట్రాక్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఈ వీక్ లో ఈ ఐపీఓస్ నేను ఈ వీక్ లో కూడా ఏం ట్రాక్ చేయలేదండి. ఓకే, నెక్స్ట్ కంపెనీల రిజల్ట్స్ ఎటువంటి ఎఫెక్ట్ పడుతూ ఉంది? ప్రస్తుతానికి కంపెనీస్ రిజల్ట్స్ పరంగా అంటే ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బై అండ్ లార్జ్ బాగున్నాయి. చాలా వరకు అంటే కొన్ని సెక్టార్స్, 1-2 సెక్టార్స్ మినహాయిస్తే ఓవరాల్ గా బాగున్నాయని చెప్పొచ్చు. అంటే ఎర్నింగ్స్ పరంగా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. కాబట్టి మరీ ముఖ్యంగా కొన్ని సెక్టార్లు కానీ గమనిస్తే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసాయి. 1-2 సెక్టార్లు మినహాయిస్తే ఇంతకు ముందు అన్నట్టుగా లైక్ ఐటీ ఒకటి బాగాలేదు. సో అది ఎక్స్పెక్ట్ చేసిందే, ఐటీ కంపెనీస్ మనకి అంత గొప్పగా రావని మనం ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ అన్ని కంపెనీస్ యావరేజ్ తీసుకున్నా కూడా మనకి రిజల్ట్స్ అయితే బాగున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ కాలర్ మోహన్ ఉన్నారు. మోహన్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నమస్తే. నేను మార్నింగ్ లేచి మీ ప్రాఫిట్ మార్కెట్ రోజు చూస్తాను సార్. వెరీ గుడ్, చెప్పండి. వింటాను సార్. ఏం లేదు సార్, మాది వారీ రెన్యూబుల్ టెక్నాలజీ గురించి కొంచెం చెప్పండి సార్. స్టాక్ డౌన్ అవుతుంది. వారీ రెన్యూబుల్ సార్, వారీ రెన్యూబుల్ స్టాక్ కొంచెం డౌన్ అవుతాను సార్. అది ఎట్లా, ఏం సార్ పొజిషన్ చెప్పండి సార్. ఎంత కొన్నారండి సార్? అవును సార్, వారీ రెన్యూబుల్ టెక్నాలజీ. మీరు ఎంతలో తీసుకున్నారండి? ఏ ప్రైస్ దగ్గర తీసుకున్నారు? మనము 2.5 సార్, 2,500 సార్. 2,500 లో కొన్నారు. తర్వాత అక్కడ నుంచి పడతానే ఉంది. మీరు ఎవరు చెప్పారండి మీరు అక్కడ కొనమని? అదే సార్, మీరు కనుక్కున్నామని. లేదండి, ఇవన్నీ కూడా ఏంటంటే అండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే
ఈ రెన్యూబుల్ స్టాక్స్ అంటే ఇంకా అన్ని రెన్యూబుల్ ఎనర్జీ పేరున్న అన్ని పెరుగుతాయి. సో ఇవంతా కూడా ఏంటంటే పెరిగాయంటే వాళ్ళు ఎవరైతే మీకు స్టాక్ చెప్తారో వాళ్ళ గొప్పతనం కాదు, ఏదంటే రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క గొప్పతనం. అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి డబ్బు బాగా ఉంది మార్కెట్ లోకి, లక్షల కోట్లు రికార్డు స్థాయిలో ఇండియన్ హిస్టరీలోనే లాస్ట్ 3 ఏళ్లలో వచ్చిన డబ్బు. ఇన్ని రోజులు ఇండియన్ హిస్టరీలో స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన డబ్బు ఎంత వచ్చిందో దానికంటే 2 రెట్లు 3 రెట్లు లాస్ట్ 3 ఏళ్లలో వచ్చింది. అది మీరు అర్థం చేసుకోండి. అంత ఎక్కువ డబ్బు తక్కువ టైంలో వచ్చినప్పుడు స్టాక్ ప్రైస్ ఆబ్వియస్ గా పెరుగుతుంది. ఇది సింపుల్ లాజిక్ అండి. సో దాని కారణంగా అన్ని పెరుగుతున్నాయి ఈ రోజు. ఇది కాదు అది కాదు, అసలు కంపెనీనే రెవెన్యూస్ అనే కంపెనీ రెవెన్యూస్ లేని ఒకప్పుడు ట్రేడింగ్ ఒక షేర్ కూడా బిఎస్సీలో ట్రేడ్ జరిగిన కంపెనీ ఈ రోజు ట్రేడింగ్ జరిగి అది కూడా పెరిగింది. సో ఏదేమైనప్పుడు కూడా అంటే ఇప్పుడు వారి రెన్యూబుల్ ఎనర్జీ మీరు అన్ఫార్చునేట్ గా హయ్యర్ లెవెల్స్ లో కొన్నారు, బట్ అది హయ్యర్ మీకు తెలియదు కదా. ఓకేనండి, పర్లేదు, ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి, చూద్దాం. ప్రస్తుతానికి చేసేది ఏం లేదండి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి చూసారు కదా, పడుతూనే ఉంటాయి. వీటన్నిటికి కూడా వీటి అన్నిటి వెనకాల ఏంటి అంటే ఆటోమేటిక్ గా అన్ని డబ్బులు బాగా వస్తున్నప్పుడు ఆపరేటర్ కూడా ఉంటారండి. మీరు అర్థం చేసుకోండి. 200 నుంచి స్టాక్ 2000 వెళ్ళినప్పుడు రిస్క్ ఎక్కడ ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. పడుతున్నప్పుడు చూసారు కదా, మీరు ఎగ్జిట్ కాలేరు, మళ్ళీ రేపొద్దున కూడా డౌన్ సైడ్ ఫేజ్ అయిపోద్ది. ఇట్లా 1000 రూపీస్కి వస్తుంది, మీరు కంగారు పడిపోతారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఉంటాయండి, బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. రైల్టెల్ ను ఐఆర్ఎఫ్సి అండి, 2 5,000 క్వాంటిటీ ఈచ్ 50% ప్రాఫిట్ లో ఉన్నానండి. అది ఇంకొక 6 months కంటిన్యూ అవుదామని ఐడియాలో ఉన్నాను. ఆ 2 అదొకటి. ఇంకొకటి టాటా పవర్ అండి. టాటా పవర్ లాంగ్ టర్మ్ 2 to 3 years అని తీసుకున్నాను. 25% ప్రాఫిట్ లో ఉన్నాను. అది కంటిన్యూ చేయొచ్చా? కొంచెం ఈ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఏజెన్సీస్ డౌన్ గ్రేడ్ చేస్తున్నారు కదా టాటా పవర్ ని, అది మీరేమంటారు? కంటిన్యూ చేయొచ్చు అంటారా 2 years కి? అనదరు మొత్తం 3 స్టాక్స్ అండి. ఐఆర్ఎఫ్సి తర్వాత అండి రైల్టెల్. ఓకే. ఐఆర్ఎఫ్సి దీన్ని మనం గతంలో 36 రూపీస్ ఉన్నప్పుడు కొనవచ్చు అన్నట్టుగా మనం చెప్పాం. బట్ అట్ ద సేమ్ టైం అగైన్ ప్రైస్ పెరుగుతూ ఉన్నప్పుడు రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లో ప్రైస్ ఎంత పెరిగితే అంత రిస్క్ పెరుగుతుంది. అయితే దానికి అనుగుణంగా కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ, అంటే మంచి రిజల్ట్స్ అంటే నెంబర్స్ పెరుగుతూ అన్ని బాగుండి ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు. నెంబర్స్ లో ఎప్పుడైతే తగ్గుదల ఉంటుందో అప్పుడు ఎగ్జిట్ కావాలి. ప్లస్ ఐఆర్ఎఫ్సి ఈ లెవెల్ ఎక్స్పెన్సివ్ అనమాట, కాకపోతే ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు మనకి ఇప్పుడంతా నెక్స్ట్ ఒక 1 month అంతా కూడా ఈ హడావుడి ఎక్కువ ఉంటుంది. అంటే ఎలక్షన్స్, మళ్ళీ బీజేపీ వస్తుంది, బీజేపీ వస్తే మళ్ళీ అగైన్ రైల్వే స్టాక్స్ పెరుగుతాయి, పిఎస్యూ స్టాక్స్ పెరుగుతాయి, గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కువ అవుతుంది. ఈ స్టోరీస్ అంటే ఈ స్టోరీస్ లో ఇవి ఇంకా కొట్టుకుపోతాయి, ముందుకెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు స్మార్ట్ మూవ్ తీసుకొని ఇట్లా అన్ని జరుగుతున్నప్పుడే అంతా బాగున్నప్పుడే మనం అంటాం కదా, అన్ని బాగున్నప్పుడే ఇల్లు చక్క అనుకుంటాం కదా, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం అనమాట. ప్రస్తుతానికి ఉంచండి 2 కూడా, రైల్వే స్టాక్స్ 2 కూడా ఉంచండి. ఇంకా టాటా పవర్ ని డౌన్ గ్రేడ్ చేశారు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అనేది. ఇవన్నీ కూడా ఏంటంటే మామూలే అండి, స్టాక్ మార్కెట్ ఇటువంటి జరుగుతుంటాయి. బట్ ఓవరాల్ టాటా పవర్ అనేది ఒక 2-3 ఏళ్ళకి కంటిన్యూ చేసుకోవచ్చు. చిన్న బ్రేక్ వెళ్దాం సార్. బిజినెస్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా స్టాక్స్ గురించి చూద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. మీకు మహానగరంలో రాజప్రాసాదం లాంటి ఇల్లు ఉండొచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో లగ్జూరియస్ ప్లాట్ ఉండొచ్చు, కానీ పచ్చని చెట్ల మధ్య ప్రైవసీతో కూడిన అందమైన కుటీరం లాంటి ఇల్లుందా? పైగా మీ ఇంట్లో ఉండే అన్ని సౌకర్యాలు ఇందులో కూడా ఉన్నాయి. స్వర్గసీమలో ప్లాట్ కొని వీకెండ్ హోమ్ ఉచితంగా పొందండి. కార్తికేడి, వాడికి హెల్ప్ అవసరం. నువ్వే రిగ్రెట్ అవ్వవు కదా? వెళ్ళకపోతే లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతాను. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. వద్దు సార్, 2 అక్కర్లేదు, ఒకే దాంతో పని అవ్వడతారు. ఓ పంచేద్దాం కాంట్రాక్టర్ గారు, మనం ఇద్దరు క్రికెట్ ఆడదాం. క్రికెటా? మీరు బ్యాటింగ్ చేయండి, బ్యాటింగ్ చేస్తాను. బౌలింగ్ ఇదిగో మీరు బౌలింగ్ చేయండి, నేనేమో బౌలింగ్ చేస్తాను. అలా ఎలా ఆడతాం? బ్యాట్ బాల్ జోడీ లేకపోతే క్రికెట్ ఆడలేం కదా.
ఇలాంటివి డాక్టర్ ఫిక్సిట్ LW+, ఇంకా యూఆర్పి జోడి. LW+ ని సిమెంట్ లో కలపండి, ఇంకా యూఆర్పి కవచాన్ని రూఫ్ పైన వేయండి. నేను చెప్పేది మీకు ఇది లేకుండా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ కానీ డాక్టర్ ఫిక్సిట్ ఎక్స్పర్ట్ వాటర్ ప్రూఫింగ్, అసలైన వాటర్ ప్రూఫింగ్. సుమన్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుంచి అన్ని క్రీమ్స్ తీసుకురా. అన్ని కాదు, కేవలం ఇండియా యొక్క #1 సిప్లా వారి సిప్లాడిన్. దీని పోవిడాన్ అయోడిన్ స్కిన్ ఇన్ఫెక్షన్స్, గాయం, కోసుకుపోవడం, కాలడం లాంటి వాటిపై కూడా ప్రభావం చూపుతుంది. సిప్లాడిన్. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు, శాస్త్రి కాల్ చేస్తున్నారు. శాస్త్రి గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. ఏమండి, సెయిల్ ఫండమెంటల్ గా బాగుందా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఏదండి? సెయిల్ అండి, సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే ఓకే. అంటే మీరు ఆల్రెడీ స్టడీ చేశారా అండి? ఫండమెంటల్స్ అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను నేను మిమ్మల్ని. నేను పెద్ద స్టడీ చేయలేదు, PSU కదా మంచి కంపెనీ అని చెప్పి ఎప్పుడో కొనుక్కున్నాను చాలా రోజుల క్రితం. ఆ తర్వాత మార్కెట్ పడిపోవడంతో అలా ఉంచుకున్నానండి. ఓకే, అంటే మీరు కొని నాకు తెలిసి ఎప్పుడో జమానాలు కొని ఉంటారు అంతేనా? అండి, చాలా రోజులు అయిందండి, చాలా రోజులు అయిందండి, కొన్ని ఏళ్ళు ఉంటుంది. ఒక్కటి నేను సింపుల్ గా చెప్తాను, మంచిదిగా కాదా అనేది. సెయిల్ లో ఎంప్లాయీస్ 75-76 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. అదేవిధంగా టాటా స్టీల్ లో 36 వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. టాటా స్టీల్ ప్రొడక్షన్ సెయిల్ కన్నా డబల్ ఉందండి. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు ఉండాలా ఎగ్జిట్ కావాలా అని. సో మీరు నాకు తెలిసి ఎప్పుడు లాంగ్ బ్యాక్ కొని ఉంటారు. కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ స్టాక్ పెరగడం చూసాం. సెయిల్ ఎప్పుడంటే 2008 బుల్ మార్కెట్ లో 260కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఆ రేటుకి ఇప్పటికీ రాలేదు. 2008 లో 280-60కి వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే పెరగడం అంటే మనకి ఎన్నేళ్ళు అంటే దగ్గర 12 ఒక 16 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ ఆ రేట్ రాలేదండి. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ పెరగడం అనేది ఏదో ఒక టైంలో రివర్స్ అవుతుంది. సో 2008 బుల్ మార్కెట్ లో ఎట్లా BSU స్టాక్స్ అన్ని పెరిగాయండి. దాని తర్వాత పడ్డం స్టార్ట్ అయితే ఈ రోజు కూడా చాలా స్టాక్స్ ఆ రేట్లకి రాలేవు. కాబట్టి ఇది మంచి టైం, మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం. నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో మీరు చాలా వరకు అందరూ కూడా ఈ PSU కంపెనీస్ లో మెజారిటీ PSU కంపెనీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నేను అది ఎస్ బ్యాంక్ నా దగ్గర 450 షేర్స్ ఉన్నాయి సార్. 26 కొన్నాము, అదేమో తగ్గుతూ వస్తుంది, ఉంచమంటారా తీసేయాలి అది? సో మీరు ఎస్ బ్యాంక్ 25 రూపీస్ ఉందని కొన్నారు అంతే కదా? అవును సార్, 26 కి కొన్నాం సార్. అదే అంటే 26 మీద దాన్ని కొనడానికి ఉద్దేశం ఏంటంటే 25 రూపాయలు ఉంది, 100 రూపాయలు వెళ్ళడం ఎంత విత్ ఇన్ డేస్ లో వెళ్ళిపోతున్నాను అనే ఉద్దేశంతో కొని ఉంటారు అంతే కదండి? అంతే సార్, అంతే సార్. సో అవన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో కరెక్ట్ కాదండి. ఎస్ బ్యాంక్ ఈక్విటీ అనేది చాలా పెద్ద ఈక్విటీ. సో పెద్ద ఈక్విటీ ఉన్నప్పుడు మీకు స్టాక్ చిన్నగా కనపడుతుంది. అదే మీరు ఎస్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ చూడాలి. మార్కెట్ క్యాప్ ఎంత? 70,000 కోట్లు. ఎస్ బ్యాంక్ అద్భుతంగా బిజినెస్. మీరు ఇప్పుడు చాలా మంది మెజారిటీ మీరు కానీ మీ రిలేటివ్స్ లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏ బ్యాంకర్ వాడుతున్నారు ఎక్కువగా? సో అది చూడండి. ఎక్కువగా ఏ బ్యాంక్ మనకి సర్వీసెస్ బాగా ఇస్తున్నాయి, ఏ బ్యాంక్ కాసా రేషియో బాగుంది అంటే కాసా అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ఏ బ్యాంక్ అసెట్ క్వాలిటీ బాగుంది, ఏ బ్యాంక్ గ్రోత్ బాగుంది, ఇవి చూసి కొనాలండి. మీరు చూసింది ఓన్లీ 20 రూపాయలు ఉంది కదా, 20 రూపాయలు 200 రూపాయలు అయితే మనకి పెట్టిన 1,00,000 కాస్త 6 కోటి కాస్త 20 కోట్లు అవుతుందనే ఉద్దేశంతో కొంటూ ఉంటారు. అది కాదు. ఇవన్నీ కాబట్టి ఏంటంటే మీరు అందరూ కూడా ఫండమెంటల్స్ ని తెలుసుకోవాలి. సో బాగా సతాయిస్తుందండి. మీకేం ఇక్కడి నుంచి నష్టపోతారు భారీగా ఏం లేదు. మీరు పెట్టిన పెట్టుబడి సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ 28కి వస్తే మీకు ఉపయోగం లేదు కదా. అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రస్తుతానికి కొంచెం మీ రేటుకి వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకొని సరైన మంచి కంపెనీ కొనండి. నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే శేషు గారు. నమస్తే నమస్తే అండి, చెప్పండి. నా దగ్గర సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1000 షేర్స్ 65 రూపీస్ 0.65 ఉన్నాయి సార్. ఎగ్జిట్ అవ్వమంటారా ఉంచమంటారు సార్? సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 65 రూపీస్ లో ఉన్నాయి. ఓకే, చెప్పండి.
ఎగ్జిట్ అవ్వమంటారా వందమంటారు సార్? ఇప్పుడు ఈ నెక్స్ట్ 15 రోజుల్లో మీరు ఎగ్జిట్ తీసుకోండి అండి. హలో, యా సరే, ఒక 15 రోజుల్లో వెయిట్ చేసి ఎగ్జిట్ తీసుకోండి. చూడండి ఇప్పుడు చాలా మంది అడుగుతున్న కంపెనీస్ అన్ని కూడా పిఎస్యూ కంపెనీస్ ఉన్నాయి. అంటే అందరూ డబ్బు అంతా కూడా పిఎస్యూ లోకి వచ్చేసింది, ఇన్వెస్ట్ చేసేసారు. సో మళ్ళీ ఈ పిఎస్యూ కంపెనీస్ పెరగాలి అంటే మళ్ళీ ఫ్రెష్ మనీ 100 కోట్ల 1000 కోట్ల 6 లక్షల కోట్ల డబ్బు రావాలి. అట్లా ప్రతి నెల రాదు కదా. రానప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ 20-30% కరెక్షన్ విత్ ఇన్ 2 to 3 months లో జరగడానికి కూడా అవకాశం ఉంటుందండి. సరే, డబ్బు రావడం తగ్గితే. కాబట్టి ఈ ఎలక్షన్స్ కి ముందు అయినా వెనకైనా కూడా ఆ వేవ్ వస్తుంది కదా. అంటే ఒక ఎలక్షన్స్ బీజేపీ గెలిచింది అనగానే ఒక్కసారి మార్కెట్లు బాగా పెరగడం ఏదో జరుగుతుంది. అటువంటిప్పుడు మీరు ముందే జాగ్రత్త పడి ఎలక్షన్స్ రిజల్ట్స్ కు ముందే జాగ్రత్త పడి పిఎస్యూ కంపెనీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకో. యా, నెక్స్ట్ కలర్ రమా చేస్తున్నారు. రమా గారు మాట్లాడండి, శేషు గారితో స్టాక్స్ కి సంబంధించి అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా దగ్గర డిఎల్ఎఫ్ కుప్పిడ్ ఉన్నాయండి, ఎగ్జిట్ అవ్వమంటారా ఉండమంటారా? డిఎల్ఎఫ్ కుప్పిడ్ అండి. క్యూపిడ్ ఓకేనండి. ఎంతలో ఉన్నాయండి క్యూపిడ్? కుప్పిడ్ అది స్ప్లిట్ అయినాక తీసుకున్నామండి, 130లో తీసుకున్నాం. అక్కడి నుంచి పడుతూ ఉంది. క్యూపిడ్ పరంగా చాలా చిన్న కంపెనీ అండి ఇది, చాలా బట్ గ్రోత్ పరంగా బాగుంది. క్యూపిడ్ లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే చిన్న కంపెనీ అయినా కూడా గ్రోత్ అనేది బాగుంది. సో ప్రస్తుతానికి మళ్ళీ ఇప్పట్లో మళ్ళీ 130 రూపాయలు వచ్చే అవకాశాలు లేవండి. కష్టం, టైం పడుతుంది. ఇదేంటంటే కండోమ్స్ తయారు చేసే కంపెనీ, మరి ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ మీద ఉన్నారు. ఇప్పట్లో మళ్ళీ స్టాక్ బౌన్స్ అయ్యి బాగా పెరిగిపోతుంది అయితే అనుకోను క్యూపిడ్ గురించి. తర్వాత ఇంకో స్టాక్ ఏమన్నారంటే ఫస్ట్ ది డిఎల్ఎఫ్. ఓకే, డిఎల్ఎఫ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇది కూడా ఇప్పట్లో మళ్ళీ భారీగా అయితే పెరగదండి. బట్ ఓకే, ఉంచవచ్చు, లాంగ్ టర్మ్ కి ఉంచవచ్చు. అయితే గ్రోత్ పరంగా దీంట్లో పెద్ద కనపడలేదండి. అది రెండు కూడా ఒకవేళ డిఎల్ఎఫ్ లో మీరు ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోండి. క్యూపిడ్ అయితే ప్రస్తుతానికి వదిలేసేయండి. మళ్ళీ మీ రేట్కి వచ్చే అవకాశం అయితే ఒక డిఎల్ఎఫ్ లో ప్రాఫిట్ ఉంటే బుక్ చేసుకోవడం బెటర్. యా, నెక్స్ట్ కాలర్ ఉదయ్ చేస్తున్నారు. ఉదయ్ గారు మాట్లాడండి శేషు గారితో. హాయ్ సార్, నా పేరు ఉదయ్ అనంతపురం నుంచి. షేర్ హోల్డ్ చేస్తున్నానండి, అది డిప్ అవుతుంది. షుడ్ ఐ హోల్డ్ ఇట్ ఆర్ కంటిన్యూ అండి? కార్ట్రేడ్. ఏ స్టాక్ అన్నారండి? కార్ట్రేడ్. ఓకే, చెప్పండి. అది హోల్డ్ చేస్తున్నాను. షుడ్ ఐ హోల్డ్ ఇట్ ఫర్దర్ ఆర్ షుడ్ ఐ ఎగ్జిట్ ఫ్రమ్ దట్? 90 టార్గెట్ ఇచ్చారు మామూలుగా, బట్ ఈరోజు కొంచెం డిప్ అయింది 3%. టార్గెట్ ఇచ్చారా? టార్గెట్ అంటే అదే మామూలుగా న్యూమేరా వీళ్ళు టార్గెట్ ఇస్తుంటారు కదా. ఎవరండి? న్యూమేరా జెఫ్రీస్ వాళ్ళు టార్గెట్ ఇస్తుంటారు కదా. ఆ టార్గెట్స్ అవన్నీ కూడా అంటే అది సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా అవి కరెక్ట్ కాకపోవచ్చు. మనం బేస్డ్ ఆన్ టార్గెట్స్ మనం స్టాక్ ని కొనడం అమ్మడం కూడా ఎప్పుడు కూడా చేయకూడదండి. సో మనకి ఆ స్టాక్ మంచి వాల్యూలో జరుగుతుందా, లేకపోతే ఫ్యూచర్ పొటెన్షియల్, అన్ని కూడా అన్నిటికన్నా ముఖ్యమైనదంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కంపెనీ పరంగా చాలా అంటే గ్రోత్ పరంగా ఓకే, బట్ ఎక్స్పెన్సివ్ స్టాక్. ఈ రోజుకి కూడా ఎక్స్పెన్సివ్ అండి, ఈ రోజు కూడా ఎక్స్పెన్సివ్. ఇక్కడ లాస్ట్ కొన్ని రోజులుగా మంచి ర్యాలీ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కొంచెం కిందకి రావచ్చు, మళ్ళీ బ్యాక్ టు 800 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. ఉంచండి, ప్రస్తుతానికి అయితే ఉంచండి. ఈ టార్గెట్స్ అంటున్నారు కాబట్టి ఒకటి చెప్తాను, దగ్గరగా ఇటువంటి ఏవైతే రీసెర్చ్ రిపోర్ట్స్ కానివ్వండి, బ్రోకింగ్ కంపెనీస్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి 76% రాంగ్ అండి. వాటి మొత్తం అనలైజ్ కానీ చేస్తే అంటే మిగతా 24-25% కరెక్ట్ అవుతాయి, లేదంటే ఎవరు చెప్పినా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించండి, ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్న వాళ్ళు చిన్న బ్రోకింగ్ కంపెనీస్ కి మ్యానిపులేట్ చేయడానికి ఏదో టార్గెట్స్ ను, రీసెర్చ్ రిపోర్ట్స్ ను మంచిగా తయారు చేయడానికి
చాలా ఈజీ కదా. అంటే నోమురా గురించి నేను చెప్పడం లేదు, నోమురా అనేది పెద్ద ఆర్గనైజేషన్. సో మామూలుగా చెప్తున్నాను. సో చిన్న చాలా మంది అంటే చిన్న కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేసి టార్గెట్ 100 రూపాయలు 500 అని చెప్తారు. సో అటువంటి నమ్మకండి మీరు, అవన్నీ కూడా కరెక్ట్ కాదు. డబ్బు ఉన్నంత కాలం ఇవన్నీ నడుస్తాయండి. వన్స్ డబ్బు మార్కెట్ లో తగ్గితే ఇవన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి, మీరు అమ్ముకోలేరు. అంటే ఈ స్టాక్ గురించి కాదు, మిగతా స్టాక్స్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. అది ప్రస్తుతానికి నిఫ్టీ 22,919.30 వద్ద ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ 75,223.07 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది వాటి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇండికా ఈజీ జుట్టుకు కలర్ వేసుకోండి కేవలం 10 నిమిషాల్లో. బి ఆల్వేస్ రెడీ విత్ ఇండికా ఈజీ. మీరా షాంపూ చిన్న ఉల్లిపాయల కాన్ఫిడెన్స్. చిన్న ఉల్లిపాయ డాండ్రఫ్ కు పెద్ద మార్పు. సుప్రీంలో 9,000కు పైగా ప్లంబింగ్ అండ్ డ్రైనేజ్ ప్రొడక్ట్స్ మరియు వాటర్ ట్యాంక్స్, అన్ని క్వాలిటీ రా మెటీరియల్స్ అండ్ ఇన్నోవేటివ్ డిజైన్స్ తో సుప్రీం టోటల్ పైపింగ్ సొల్యూషన్. జీవితం అంతా మీతోనే. ప్రతి ఇంట్లో కొన్ని ఎంతో విలువైన వస్తువులు ఉంటాయి. అందుకే డార్సెట్ ప్రతి తలుపు కోసం డార్సెట్ అర్హత గలది. కట్టలు తెంచుకున్న ఉత్సాహం, చెమటలు కక్కిన ప్రచారం,